హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపారాం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా బర్త్‌డే రోజు వ్లాగ్ అనమాట. సో, నేను నా బర్త్‌డే రోజు ఎలా స్పెండ్ చేశాను అనేదైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో, వీడియో అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను అంత ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఏం చేయలేదు ఈరోజు. బట్ ఇట్స్ ఓకే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్ అయితే నేను కోకోనట్ వాటర్‌తో అయితే డే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బాదం తీసుకున్నాను అనమాట. ఎవ్రీడే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందైతే బాదం అనేది కంపల్సరీ తింటాను. అండ్ ఈరోజు వచ్చేసి బయట నుండి అయితే ఇలా టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాము. సో, ఇంక నాకు పూరి అంటే ఇష్టం అనమాట. సో, ఇంక పూరితో అయితే నేను తినేసాను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బర్త్‌డే రోజు అంటే డ్రెస్ అనేది మ్యాండేటరీ కదా! బర్త్‌డే డ్రెస్సు. బట్ నేనైతే హెవీగా ఏం తీసుకుందాం అనుకోలేదు. సో, అందుకే మింత్రా నుండి అయితే ఒక కుర్తా అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో, అది కూడా కరెక్ట్‌గా బర్త్‌డే రోజు మార్నింగే నాకు డెలివరీ అయిందనమాట మింత్రా నుండి. అండ్ ఇదొచ్చేసి మెటర్నిటీ కమ్ ఫీడింగ్ కుర్తా అనమాట. సో, మనకి ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ అవుతది కదా అని చెప్పి నేనైతే ఇది ప్రిఫర్ చేశాననమాట. ఇది నా క్వాలిటీ అయితే చాలా నచ్చింది. చాలా బాగుంది ఫ్రాక్ అయితే అంబ్రెల్లా టైప్‌లో వచ్చి చాలా వచ్చిందనమాట. నెక్స్ట్ నేనైతే రీసెంట్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూసి ఇలా మ్యాంగోస్ అయితే ఆర్డర్ చేశాను. సో, ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆర్డర్ చేశాను బయట దొరుకుతాయి కదా అనుకుంటున్నారా? సో, అలా ఏంటంటే ఫస్ట్ బయట దొరికేవన్నీ కూడా నార్మల్‌గా కెమికల్స్ అవన్నీ వేసి పండిస్తున్నారనమాట. సో, మనం ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం అవి తినడానికైతే కొంచెం భయంగానే ఉంటుందనమాట. సో, అందుకని చెప్పి ఇలా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఏంటంటే వాళ్ళు ఇంక చెట్టు నుండే కట్ చేసి వెంటనే మనకి ప్యాకేజింగ్ అయితే ఇలా చేసి పంపిస్తారనమాట. సో, ఇంకా ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కొంచెం ట్రస్టెడ్ అనిపించి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇన్‌కేస్ మీకు డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే వాళ్ళ డీటెయిల్స్ కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. సో, ఫస్ట్ వీళ్ళకి డోర్ టు డోర్ డెలివరీ అయితే లేదు. బట్ మనకి ఏపీఎస్ఆర్టీసీ కార్గో ఉంటాయి కదా! సో, అక్కడి వరకు అయితే డెలివర్ చేస్తారు. మనం అక్కడి నుంచి వెళ్లి పిక్ చేసుకోవాలనమాట. సో, నేనైతే బంగినపల్లి అండ్ మల్లిక అయితే ఆర్డర్ చేసుకున్నాను. మేము బంగినపల్లి చాలా సార్లు టేస్ట్ చేసాం కానీ, మల్లిక అనేదైతే మేము ఎప్పుడు టేస్ట్ చేయలేదు. బట్ ఇలా రిసీవ్ చేసుకున్నాక ఇంకా వాళ్ళు పంపించినప్పుడు పంపించిన తర్వాత ఒక 2-3 డేస్‌కైతే మాకు డెలివరీ అవుతాయి కదా! సో, లోపలే కొన్నైతే ఇలా ముగ్గిపోయాయన్నమాట. సో, అంటే కలర్ వచ్చాయి గానీ, బట్ ఇంకా మెత్తగా అవ్వలేదు. సో, ఇంకా చూడాలి తిన్న తర్వాత ఎలా ఉంటాయో ఏంటో. అండ్ ఇవొచ్చేసి ఏంటంటే ఇంకా యెల్లో కలర్‌లో ఉన్నాయి కదా! సో, అవన్నీ ఏంటంటే ఫ్రూట్ బ్యాగ్ పెట్టి చేసినవన్నమాట. సో, అవి కూడా మనకి సేమ్ కాస్ట్‌కే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో, ఇంకైతే నాకు చాలా నచ్చింది. వాళ్ళ ప్యాకేజింగ్ గాని అంతా బావుంది. సో, ఇంకా ఇవి పండిన తర్వాతయితే నేను మీకు ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో ఏంటనేదైతే చెప్తాను. అంటే నేచురల్‌గానే పండుతున్నాయి కాబట్టి కొంచెం టైం పడతదనమాట. సో, ఇంక మేము లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇలా వర్షం పడిందనమాట. సో, ఇంకా బర్త్‌డే కదా! కేక్ అండ్ కొంచెం డెకరేట్ చేసి చేద్దామని చెప్పి డెకరేషన్ ఐటెమ్స్ కోసం అయితే బయటికెళ్ళాము. బట్ మేము కొంచెం 3:30 ఆ టైంకి వెళ్ళిపోవడం వల్ల షాప్స్ అయితే ఏమీ తీసలేవనమాట. ఒక బేకరీ ఉంది. సో, ఆ బేకరీలో అయితే డెకరేషన్ ఐటెమ్స్ ఉన్నాయి కానీ బర్త్‌డే రిలేటెడ్ లేవనమాట. యానివర్సరీ అవి ఉన్నాయి. సో, అందుకని చెప్పి ఇంక ఇంటికొచ్చేసాము. ఇంకా మళ్ళీ 6:00 వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ అంటే మా తమ్ముడు, మా హస్బెండ్ అయితే ఇద్దరు వెళ్లారనమాట. సో, ఇంక వాళ్ళిద్దరూ వెళ్లి ఇలా డెకరేషన్ ఐటెమ్స్ బెలూన్స్ ఇవి తెచ్చారు. అండ్ వీళ్ళొచ్చేసి ఏంటంటే బెలూన్స్ డిఫరెంట్ కలర్స్ తెచ్చారనమాట. నార్మల్‌గా ఒక 2 ఆర్ 3 కలర్స్ తెచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ వీళ్ళేంటంటే ఇంకా ఒక ప్యాకెట్‌లో అన్నీ ఆల్ మిక్స్ కలర్స్ అనమాట. సో, రెయిన్‌బో కలర్స్ టైప్‌లో ఉన్నాయన్నమాట అన్నీ. ఇంకా సరేలే అని చెప్పి ఇంక వాళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇలా బెలూన్స్ ఇలా అన్నీ సెట్ చేసుకున్నారనమాట. ఇంకా అక్కడి నుంచొచ్చాక. సో, ఫస్ట్ వీళ్ళేమనుకున్నారంటే ఇన్ని బెలూన్స్ ఉన్నాయి కదా! ఏదో ఒక థీమ్‌లో చేద్దాం అనుకున్నారు. సో, వీళ్ళేమనుకున్నారు ఫస్ట్ ఇండిపెండెన్స్ డే థీమ్‌లో అని అనుకున్నారు. ఎందుకు అలా బాగోదని చెప్పి ఇంక నేనైతే నార్మల్‌గా ర్యాండమ్‌గా ఏదో ఒక కలర్ పెట్టేయండి. ఇంకా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అలా ఏమొద్దని చెప్తే ఇంకా ఇలా అయితే సెట్ చేశారనమాట. సో, ఆ మధ్యలో హ్యాపీ బర్త్‌డే కూడా మొత్తం ఒకే థ్రెడ్‌తో ఇచ్చారు. బట్ వీళ్ళేంటంటే హ్యాపీ పైన బర్త్‌డే కిందని చెప్పి ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో, ఫస్ట్ ఇన్ని డిఫరెంట్ కలర్స్ అనిపించింది. బట్ తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ అయితే చూసాకైతే ఓకే. సరే బానే అనిపించింది. అంటే డిఫరెంట్ కలర్స్‌తో
బానే అనిపించింది. అసలు మేమైతే ఎప్పుడు బర్త్‌డేస్‌కి ఇలా డెకరేషన్ చేసి అయితే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడు నార్మల్ కేక్ కట్ చేస్తాం. ఏదో అలా అయిపోద్ది గానీ ఎప్పుడు ఇలా అయితే డెకరేషన్ చేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైము. అండ్ వీళ్ళు డెకరేషన్ చేసే టైంకి అయితే 8:30, 9 అయిపోయిందనమాట ఇదంతా టైము. సో, ఇంకా ఆకలేసింది. ఇంకా సరేలే కేక్ తర్వాత కట్ చేద్దాం తినేసాక అని చెప్పి మేమైతే ఫస్ట్ ఫుడ్ తినేసామనమాట. సో, ఇంకా నా బర్త్‌డే వచ్చేసి సాటర్‌డే పడింది. సో, అందుకని చెప్పి ఇంకా మష్రూమ్ కర్రీ విత్ బిర్యానీ అయితే తినేసాము. వెజ్ బిర్యానీ. సో, మష్రూమ్ అయితే టేస్ట్ చాలా బావుంది. ఫస్ట్ అయితే మష్రూమ్ తినొచ్చా లేదా అనుకుని చాలా మందిని తెలిసిన వాళ్ళని అడిగైతే మష్రూమ్ తినొచ్చు ఏం కాదన్నారని చెప్పి ఇంకైతే అది కూడా తినేసాను. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంకా మళ్ళీ బర్త్‌డే డ్రెస్‌తో అదే ఇప్పుడు నేను ఇందాక బర్త్‌డే డ్రెస్ అని చెప్పాను కదా! సో, ఇదే అనమాట. నాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా బావుంది ఈ డ్రెస్సు. మనకి ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ అవుతుందని చెప్పైతే నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా క్యాండిల్ అయితే కేక్ కట్ చేసినప్పుడు క్యాండిల్ అయితే ఇలా బ్లో చేశారు. నాకసలు ఈ క్యాండిల్ అంటే ఎంత భయం అంటే అంత భయం. ఎందుకంటే నేను రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనో ఆర్ ఎల్స్ యూట్యూబ్‌లోనో చూసాను. క్యాండిల్ అయితే పేలుతదనమాట ఒక్కొక్కసారి. సో, అందుకే నేనైతే కొంచెం దూరంగానే ఎళ్ళిపోతున్నాను. మా వాళ్ళకు ఎంత చెప్పినా సరే ఏం కాదు బానే ఉంటదని చెప్తున్నా సరే నాకైతే చాలా భయమేసింది. ఇంకా అందుకే కొంచెం దూరంగానే ఉంటున్నాను. అండ్ మా వాళ్ళేంటంటే కేక్ కట్ చేసేటప్పుడు స్ప్రే తెచ్చారు కదా! సో, ఫస్ట్ అయితే స్ప్రే కూడా ఏం పని చేయలేదనమాట. సో, రెండోసారి వెళ్ళి మళ్ళీ అక్కడ వారికిచ్చేసి మళ్ళీ కొత్త స్ప్రే అయితే తీసుకొనొచ్చారు. అండ్ బర్త్‌డే కేక్ కూడా ఓన్లీ రూపా అని రాయించారు కానీ హ్యాపీ బర్త్‌డే అలాంటిదేం రాయించలేదు. అండ్ హ్యాపీ బర్త్‌డే స్టిక్కర్ ఉంటది కదా! సో, అది కూడా ఏం తీసుకురాలేదనమాట. ఇంకా కంగారు అయిపోయిందనమాట. సో, ఈ డెకరేషన్ వల్ల చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ కూడా వర్షం పడడం వల్ల మేము తొందరగా వెళ్ళలేకపోయాము. అండ్ కొన్ని షాప్స్ కూడా క్లోజ్ ఉండడం, ఇలా బర్త్‌డే రిలేటెడ్ డెకరేషన్ ఐటెమ్స్ లేకపోవడం కూడా సో, ఇంకలా కంగారు అయిపోయి ఇంక సరేలే అని చెప్పి ఇంక అలా కట్ చేసుకున్నామనమాట. ఇంకా అంటే మా ఇంట్లో వాళ్ళవి. ఇంక ఈరోజు నా బర్త్‌డే అయితే ఇలా సింపుల్‌గా అయితే ఎంజాయ్ చేశాము ఇంట్లో వాళ్ళతోనే. అండ్ నేను లాంగ్ లెంత్ వీడియోస్ అప్‌లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది కదా! సో, అందుకని చెప్పి ఈరోజు అట్లీస్ట్ బర్త్‌డే వ్లాగ్ అయినా షేర్ చేద్దామని చెప్పి ఇలా క్లిప్స్‌తో అయితే నేను ఇలా వీడియో షేర్ చేశాను. బట్ నేను అంత కాన్షియస్‌గా లేకపోవడం వల్ల కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీయడం మర్చిపోయాననమాట. అండ్ దట్ టూ ఏంటంటే నేనిప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నేను అంత మంచిగా ఇవ్వలేకపోతున్నాను. అంటే కంటిన్యూయస్‌గా మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం టైప్‌లో అలా వస్తుందనమాట. సో, మీకు గనుక కొంచెం ఇబ్బందిగా ఉంటే మాత్రం వీడియోనైతే స్కిప్ చేయండి. ఏం కాదు. సో, నెక్స్ట్ వీడియోస్ నుండైతే కొంచెం కాన్షియస్‌గా ఉండి మంచిగా అయితే వ్లాగ్స్ డెలివర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, నా బర్త్‌డే ఇలా సింపుల్‌గా జరిగింది. మీకు గనుక ఒకవేళ ఈ వీడియో గనుక నచ్చితే నాకు కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి గైస్. అండ్ అలానే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతే ఇంక ఈ వీడియో. బాయ్.